నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం ఇప్పుడు సముద్ర గర్భాన్ని సైతం రగిలిస్తోంది. ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతం, మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం. ఈ ఉద్రిక్తతల మధ్య అరేబియా మహాసముద్రం సాక్షిగా అమెరికా మరోసారి పంజా విసిరింది. విశాఖ తీరం నుంచి వెళ్తున్న ఇరాన్ సైనిక నౌకను సముద్ర గర్భంలోనే సమాధి చేసింది. అసలు ఏం జరిగింది? ఈ దాడి వెనుక ఉన్న వ్యూహాలేంటి? ఆకాశం విరిగి మీద పడ్డా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అంటారు. కానీ ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను ముట్టడిస్తుంటే మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత రగిలిన మంటలు ఇప్పుడు సముద్ర గర్భంలోనూ చిచ్చురేపుతున్నాయి. విశాఖ తీరం నుంచి వెళ్తున్న ఇరాన్ సైనిక అమెరికా జలాంతర్గామి లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ పటంలో మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. దశాబ్దాల వైరం, ఆధిపత్య పోరు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసింది. ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నింటినీ తన కౌగిట్లోకి తీసుకుంది. యుద్ధం మొదటి రోజే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఒక అత్యంత రహస్య ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హతమార్చబడ్డారు. ఇది ఇరాన్ పాలకులకు, అక్కడి ప్రజలకు కోలుకోలేని దెబ్బ. తమ దేశ సర్వాధికారిని కోల్పోవడంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మునగక ముందే మునక నేర్పినట్టు శత్రువు గుండెల్లో నిద్రపోవాలనుకున్న ఆశ ఇప్పుడు ఇరు పక్షాల మధ్య తీరని మంటను రాజేసింది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణి మరియు డ్రోన్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. కేవలం ఇజ్రాయెల్ మీదనే కాకుండా అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న గల్ఫ్ దేశాల వైమానిక క్షేత్రాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా తన మిత్ర దేశాల భూభాగం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఇరాన్ ఆ దేశాలను కూడా శత్రువులుగానే పరిగణిస్తోంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన ఈ దేశాల్లో అశాంతి నెలకొంది. పొరుగువాడి పొయ్యిలో పిల్లి లేవకపోతే మన ఇంట్లో గిన్నెలు గడగడలాడతాయన్నట్టు అగ్రరాజ్యాల పోరులో ఇరుగు పొరుగు దేశాలు ఇప్పుడు బలిపీఠం ఎక్కుతున్నాయి. గల్ఫ్ రీజియన్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు ఇప్పుడు ఇరాన్ ప్రధాన లక్ష్యాలుగా మారాయి. క్షిపణి దాడుల కారణంగా అమెరికా దౌత్యవేత్తలు, రక్షణ సిబ్బందికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. అమెరికా చరిత్రలో ఇంతటి పెద్ద ఎత్తున విదేశీ భూభాగంపై దాడులు జరగడం ఇదే ప్రథమం. కంచే చేను మేసినట్టు రక్షణ కవచాలుగా ఉండాల్సిన దౌత్య కార్యాలయాలే ఇప్పుడు మరణ హోమానికి వేదికలవుతున్నాయి. తన ఆస్తులకు, మనుషులకు జరుగుతున్న నష్టాన్ని అమెరికా చూస్తూ ఊరుకోవడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. తాజాగా ఇరాన్కు చెందిన ఒక కీలకమైన నౌకపై అమెరికా భీకర దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ఇరాన్ సైనికులు, సిబ్బంది మరణించినట్లు సమాచారం. ఇది ఇరాన్ సముద్ర మార్గాలపై అమెరికా సాధించిన పైచేయిగా కనిపిస్తోంది. తీగలాగితే డొంక కదిలినట్టు సముద్ర అలల సాక్షిగా జరిగిన ఈ రక్తపాతం మున్ముందు ఎటు దారితీస్తుందో అన్న భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. విశాఖపట్నం తీరంలో జరిగిన అంతర్జాతీయ నేవీ ఈవెంట్లో పాల్గొని ఎంతో గర్వంగా తమ దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తిరిగి ప్రయాణమైన ఇరాన్ సైనిక నౌకకు అరేబియా మహాసముద్రం చిట్ట చివరి మజిలీ అవుతుందని ఎవరూ ఊహించలేదు. శ్రీలంక తీరానికి సమీపంలో ప్రశాంతంగా సాగుతున్న ఆ ప్రయాణాన్ని అమెరికాకు చెందిన ఒక సబ్మెరైన్ చిన్నాభిన్నం చేసింది. సముద్రం లోతు చూడొచ్చు, కానీ శత్రువు మనసు లోతు చూడలేం. అంతర్జాతీయ సంబంధాల వెనుక దాగి ఉన్న కుట్రలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ దాడి నిరూపిస్తోంది. విశాఖపట్నంలో జరిగిన మిలాన్ వంటి భారీ నేవీ ఈవెంట్లో పాల్గొన్న ఇరాన్ నౌక తన దేశానికి తిరుగు ప్రయాణమైంది. శ్రీలంక ప్రాదేశిక జలాలకు సమీపంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుండగా నిశ్శబ్దంగా నీటి అడుగున మాటు వేసిన అమెరికన్ సబ్మెరైన్ నుంచి శక్తివంతమైన టార్పెడోలు దూసుకొచ్చాయి. క్షణాల్లోనే ఆ సైనిక నౌక అగ్నిగుండంగా మారింది. భారీ విస్ఫోటనాల ధాటికి నౌకలోని ప్రధాన భాగాలు తునాతునకలయ్యాయి.
సాధారణంగా ఇలాంటి దాడుల విషయంలో అగ్రరాజ్యాలు మౌనం వహిస్తాయి. కానీ ఈసారి అమెరికా నేరుగా రంగంలోకి వచ్చింది. అవును, ఆ ఇరాన్ నౌకను మేమే లక్ష్యం చేసుకున్నాం అని అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఇది వ్యూహాత్మకమైన చర్యగా వారు తెలిపినప్పటికీ అంతర్జాతీయ సమాజం ఈ పరిణామంతో ఉలిక్కిపడింది. చెట్టు ముదరక ముందే గాలివాన, పగ ముదరక ముందే ప్రళయం. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాలుగా రగులుతున్న పగ ఇప్పుడు సముద్ర గర్భంలో చిచ్చుపెట్టింది. ప్రాణనష్టం మరియు క్షతగాత్రుల పరిస్థితి ఈ దాడి ఫలితం అత్యంత దారుణంగా ఉంది. అందిన సమాచారం ప్రకారం 100 మంది ఇరాన్ నౌకాదళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 80 మంది సిబ్బంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. నౌక మునిగిపోతున్న సమయంలో మరికొందరు సముద్రంలో చిక్కుకుపోయారు. దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న శ్రీలంక కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సముద్రంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 80 మంది క్షతగాత్రులను రక్షించి తమ దేశంలోని అత్యున్నత ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇది శ్రీలంక చూపిన గొప్ప మానవీయ దృక్పథం. నౌకపై దాడి జరిగిన వేళ పొరుగునే ఉన్న శ్రీలంక దేవుళ్లా వచ్చి బాధితులను కాపాడింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 100 మంది వీర జవాన్ల మృతదేహాలను శ్రీలంక ప్రభుత్వం గౌరవప్రదంగా సేకరించింది. అనంతరం దౌత్యపరమైన చర్చల తర్వాత ఆ భౌతిక కాయాలను ఇరాన్ దేశానికి ప్రత్యేక విమానాల ద్వారా తరలించారు. తమ సైనికుల మృతదేహాలను చూసి ఇరాన్ దేశం కన్నీరు మున్నీరవుతోంది. తమ సైనికుల త్యాగం వృధా పోదని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నిప్పు ముట్టనిదే పొగరాదు, కారణం లేనిదే కార్యం జరగదు. భారత మహాసముద్రం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటిది. ఇక్కడ వీచే గాలులు ఇప్పుడు యుద్ధ వాసనను వెదజల్లుతున్నాయి. శ్రీలంక తీర ప్రాంతం అంతర్జాతీయ నౌకాయాన మార్గంలో అత్యంత కీలకమైన ప్రవేశ ద్వారం. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. ఇరాన్కు చెందిన ఒక నౌకపై అమెరికా జరిపిన దాడి ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక తీరాల్లో ఇరాన్ నౌక సంచరించడం అనేది కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. దీని వెనుక లోతైన భౌగోళిక రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా చైనా ఇరాన్ సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నౌక ఈ ప్రాంతంలో ఉండటం అమెరికాకు కంటగింపుగా మారింది. అడకత్తెరలో పోకచెక్కల అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో చిన్న దేశాల తీరాలు చిక్కుకుపోతున్నాయి. హిందూ మహాసముద్రంపై తన పట్టును నిరూపించుకోవాలని అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా అమెరికా సైనిక చర్యకు పూనుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం ఒక బలమైన నమ్మకంతో ఉంది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏ దేశం కూడా నిబంధనలను అతిక్రమించి దాడి చేయదని, ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుందని ఇరాన్ భావించింది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్నట్టు చైనా అండ చూసుకొని ఇరాన్ ధీమా ప్రదర్శించింది. ఇరాన్ నౌక తన స్వదేశానికి తిరుగు ప్రయాణమైన వేళ ఊహించని పరిణామం ఎదురైంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశం కూడా బహిరంగ సముద్రంలో ఇతర దేశాల నౌకలపై దాడి చేయకూడదు. కానీ అమెరికా ఈ నిబంధనలను పక్కన పెట్టింది. ఒక్కసారిగా ఇరాన్ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. ఇది కేవలం ఒక నౌకపై జరిగిన దాడి మాత్రమే కాదు, అంతర్జాతీయ సముద్ర చట్టాలను ధిక్కరించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆశకు హద్దుండాలి, అధికారానికి నిలకడ ఉండాలి. కానీ ఇక్కడ చట్టం కంటే శక్తి పైచేయి సాధించింది. ఈ దాడి శ్రీలంక తీరానికి సమీపంలో జరగడం వల్ల రక్షణ రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. చైనా తన మిత్ర దేశమైన ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో చేస్తున్న ఇటువంటి సాహసాలు సముద్ర మార్గాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అమెరికా దాడిపై ఇరాన్ స్పందించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపింది. ఇలాంటి ఘటనలు సైనికుల మానసిక స్థితిని ప్రభావితం చేసి భవిష్యత్తు మిషన్లలో జాగ్రత్తలు పెంచుతాయి. మరోవైపు భారతదేశం, శ్రీలంక తమ జలాంతరగాముల భద్రతను పరిశీలిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడూ శాంతిని తీసుకురాదు, కేవలం శ్మశానాలను మాత్రమే మిగుల్చుతుంది. అమెరికా పగ, ఇరాన్ ప్రతీకారం మధ్య
అమాయక సైనికులు బలైపోతున్నారు. అరేబియా సముద్రం సాక్షిగా జరిగిన ఈ ఘటన రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయం అందరిలోనూ నెలకొంది.